అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణకు కొత్త సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అవుతాడేమో అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ మాటను ఏం చెప్తుంది కాదు, కాంగ్రెస్లో నడుస్తున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి వర్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక పంచాయతీ నడుస్తున్నది. ఆ పంచాయతీ వార్త కాస్త సోషల్ మీడియాని షేక్ చేస్తున్నది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి రావడం, ఆ తర్వాత జర్నలిస్టులతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ పెట్టడం, ఆ చిట్ చాట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన రేవంత్ రెడ్డి మాట్లాడడం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడడం, నేను లేకపోతే కాంగ్రెస్ లేదు, నేను లేకపోతే ప్రభుత్వం లేదు, నేను లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతుండే, వీళ్ళంతా ఎవరు, వీళ్ళ స్థాయి ఏంది, వీళ్ళేందని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తే ఒక జర్నలిస్ట్ పోయి ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పిండట. ఇంకా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మీడియా చిట్ చాట్ పెట్టిండట. చిట్ చాట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయిందట. రేవంత్ రెడ్డి జాగిరేం కాదు ఇది, రేవంత్ రెడ్డి పార్టీ ఏం కాదు ఇది, ఇది కాంగ్రెస్ పార్టీ, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఒక్కోటి చేయబట్టి ఏం ప్రభుత్వం రాలేదు, అందరు కష్టపడ్డారు, అందరు కష్టపడితేనే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కుదరదు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినట. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడట, సీరియస్ అయిందట. నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్పినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయింది. ఆ వార్త కూడా నేను మీకు చూపించిన. తెలుగు స్క్రైబ్ బ్రేకింగ్ న్యూస్ అనేటటువంటి ఒక వాట్సాప్ ఛానల్లో ఆ వార్త విపరీతంగా వైరల్గా మారింది. మొత్తం సోషల్ మీడియాలో షేక్ అవుతుంది ఆ వార్త. మరి పిసిసి అధ్యక్షుడు ఎందుకు రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడంటే, రేవంత్ రెడ్డి ఏదో బోనాల దావత్ పోయినప్పుడు ఆ దావత్లో మహేష్ కుమార్ గౌడ్ను ఉద్దేశించి ఏదో మాట్లాడిండని, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎమ్మెల్యేలను పట్టించుకుంటలేడని, రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలు తీసుకుంటున్నాడని, రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని, రేవంత్ రెడ్డికి ఎవరైనా చెప్తే పట్టించుకుంటలేడని, ఇక రేవంత్ రెడ్డి ఎంతసేపు అంతా నా ఇష్టం, ఇది నా ప్రభుత్వం, ఇది నా పార్టీ, నేను ఎట్లే చెప్తే అట్లా ఎమ్మెల్యేలు వినాలి, నేను ఎట్లే చెప్తే అట్లా మంత్రులు వినాలి, నేను చెప్పిందే ఫాలో కావాలి, నా పట్టాల మీదనే వీళ్ళు నడవాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్ద సీనియర్ లీడర్ ఏం కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కష్టపడి ఎదిగిండు, మనం అందరం ఒప్పుకోవాలి. రేవంత్ రెడ్డి కష్టపడి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిండు, మనం ఒప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఏదో అన్ని నిజాయితీగా 6 గ్యారెంటీలు 420 హామీలు మరి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇచ్చిండా అంటే అంత తుస్సు, అంత ఉత్తుత్త కథే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి, కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి 100 అబద్ధాలు చెప్పిండు. 100 అబద్ధాలలో రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా చక్కగా చేసేటటువంటి దాఖలాలో 10-20 కూడా లేవు. అన్ని రేవంత్ రెడ్డి మధ్యలోనే కడిగేసేటటువంటి కార్యక్రమం. అంతేందుకు ఇప్పుడు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా బంద్. రేవంత్ రెడ్డి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తలేడు. ఆ తర్వాత పెన్షన్లు కట్ అయిపోయినాయి, రైతు బంధు చాలామంది కట్ అయిపోయినాయి, రుణమాఫీ మొత్తం కాలేదు, రైతులకు పంట బోనస్ మొత్తం రాలేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రైతులకు సంబంధించినటువంటి విషయంలో రేవంత్ రెడ్డి మొత్తం ఫెయిల్ అయిపోయాడు. ఇప్పుడు చాలామంది ఏమంటారు తెలుసా, రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్యూర్ సీఎం అంటారు. రేవంత్ అన్నేమో నేను అద్భుతంగా చేస్తున్నా, సూపర్ నడుపుతున్న రాష్ట్రాన్ని, నా లెక్క నడిపేటటువంటి వ్యక్తే లేరని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి కొన్ని సందర్భాలలో వాళ్ళ సన్నిహితులకు, కాంగ్రెస్ పార్టీ లీడర్లకు చెప్పుకుంటాడట. కొంత వినబడతా ఉంటుంది కాంగ్రెస్లో గుసగుసలు వినబడతాయి. ఏమనంటే, అసలు నేను ముఖ్యమంత్రి కాకపోతే ప్రభుత్వం ఎప్పుడో పడిపోతుండే, నేను ముఖ్యమంత్రి పదవిలో లేకపోతే మంత్రులు కూడా చక్కగా పనిచేయకపోతుండే, నాతో భయంతో మంత్రులు పనిచేస్తున్నారు, నాకు భయంతో మంత్రులు ఎంతో కొంత వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తారు, లేకపోతే ఇబ్బంది అవుతుండే అని రేవంత్ రెడ్డి అంటాడట. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి మంత్రులకు సంబంధించినటువంటి శాఖలో ఈయన ఏలు పెడతాడు, మంత్రులు చేయాల్సినటువంటి పని కూడా రేవంత్ రెడ్డి చేస్తాడు. అందుకే మంత్రులు కూడా రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, అసంతృప్తితో, అసహనంతో ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు సపోర్ట్ చేస్తుంది ఒకే ఒక మంత్రి అట, బట్టి విక్రమార్క. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా బట్టన అంటుండు. రేవంత్ రెడ్డి వద్దంటే బట్టన పని చేస్తలేడు. రేవంత్ అని ఎట్లా చెప్తే అట్లా బట్టన్ ఒక్కడే ఇంటుండు. మిగతా మంత్రులందరూ రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్గా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ, కొంత వినబడుతున్నటువంటి ఒక అంశం. అయితే ఈవెందో సీతక్క కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారు అనేది కూడా వినబడుతున్నటువంటి ఒక వార్త. మరి ఎందుకు ఇంతకు రేవంత్ అన్న బాగానే పనిచేస్తుండు, సూపర్ డూపరు. మరి రేవంత్ అన్న చాలా పెట్టుబడులు పట్టుకొచ్చిండు హైదరాబాద్కి. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నాడు, మూసీ సుందరీకరణ అంటున్నాడు, డిపిఆర్ కూడా సిద్ధం చేసిరు, అన్నీ చేస్తున్నారు. అట్లాంటి రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఏమైంది? ఎందుకు రేవంత్ రెడ్డి గాడికి కాకుండా వేరే దగ్గరికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు? ఇప్పుడు రేవంత్ అన్న ఢిల్లీకి పోయిండు. ఢిల్లీకి పోయినప్పుడు రేవంత్ అన్న అక్కడ మీటింగ్ జరిగింది. 3-4 రోజుల పాటు ఢిల్లీలోనే చర్చలు జరిగినాయి. తర్వాత రేవంత్ రెడ్డి వచ్చిండు. ఆ తర్వాత కోఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసిరు. ఆ కమిటీతో నాకేం అవసరం, నేను ఆ కమిటీ చెప్పినట్టు వినాలనా, నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే 10 మందిని అడగాలనా,
ఇది నాకు కుదరదు అని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీకి పోయిండు. కేసీ వేణుగోపాల్ని కలుద్దామని పోతే కేసీ వేణుగోపాల్ రేవంత్ రెడ్డిని కలవలేదట, మాట్లాడలేదు. కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఇవ్వలేదు, పట్టించుకోలేదు. ఇంకా రేవంత్ రెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చేసిండు. అవసరం అనుకుంటే నేను సీఎం పదవికి రాజీనామా చేస్తా, అదేంది ఇదేందని చెప్పి రేవంత్ అని ఏదో చెప్పినట్టుండు. పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న ఆయన ఒక మాట చెప్పిండు, ఏమని, రేవంత్ రెడ్డి తీసుకునే నిర్ణయాలన్నీ కోఆర్డినేషన్ కమిటీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కొన్ని నిర్ణయాలు ఆయన సొంతంగా తీసుకోవచ్చు, ఆయన ముఖ్యమంత్రి కదా అని చెప్పి పిసిసి అధ్యక్షుడు మహేష్ అన్న చెప్పిండు. అంటే రేవంత్ రెడ్డి ఒక రకంగా చెప్పాలంటే అన్నకి ఈగో, నేను తీసుకున్న నిర్ణయాలన్నీ లీడర్లకు చెప్పాలన్నా, అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే నేను ఆ పని చేయన్నా, నేను సీఎం, నేను బాస్, నేను ఏది కావాలంటే అది చేస్తా, నా ఇష్టం ఉన్నట్టు చేస్తా. ఇది రేవంత్ రెడ్డి వ్యవహారం. ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఎన్ని ఆరోపణలు వస్తున్నాయో మీరు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్నదమ్ముల పైన ఆరోపణ, రేవంత్ రెడ్డి 135 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి ఫ్యూచర్ సిటీలో ఉన్న 5 ఎకరాలు వాళ్ళ తమ్మునికి ఇచ్చేసిండు 7.5 కోట్ల రూపాయలకు అనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి అన్నదమ్ములు మొత్తం భూముల వ్యవహారాలలో, గవర్నమెంట్ వ్యవహారాలలో వేలు పెడుతురని, పార్టీ వ్యవహారాలలో వేలు పెడుతురని, ఇష్టానుసారంగా వ్యవహరిస్తురని, ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి వెనకాల ఉన్న రోహిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, వేం నరేందర్ రెడ్డి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్ననేటటువంటి ఒక చర్చలు కూడా బయట వినబడుతున్నాయి, ఆరోపణలు వస్తున్నాయి. ఇవన్నీ ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకా రేవంత్ రెడ్డి కూడా పట్టించుకుంటలేడని, రేవంత్ రెడ్డి అసలు ఆయన ప్రభుత్వాన్ని కరెక్ట్ నడుపుతలేడని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చాలామంది, ఇప్పుడు ఎవరికైనా సమస్య ఉంటే ఫస్ట్ ఏడికి పోతారు, ముఖ్యమంత్రి దగ్గరికి పోతారు. ఏ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా, లీడర్ అయినా, వాళ్ళకు బాగా ఇబ్బంది అయింది అనుకో, ఏదన్నా అత్యవసర సమస్య వచ్చింది అనుకో, ముఖ్యమంత్రిని పోయి కలుస్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కేసీఆర్ అపాయింట్మెంట్ తీసుకొని పోయి కేసీఆర్ ప్రగతి భవన్లో ఉంటే ప్రగతి భవన్లో కలిసేది, లేకపోతే ఎర్రపల్లి ఫామ్ హౌస్ ఉంటే ఫామ్ హౌస్లో కలిసేది. ఫస్ట్ సంతోషరావుని కలిసేది, సంతోషరావు కేసీఆర్ దగ్గర తీసుకుపోయేది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలుసుడు లేదు, డైరెక్ట్ వేం నరేందర్ రెడ్డిని కలవాలి. వేం నరేందర్ రెడ్డిని కలిస్తే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డికి చెప్తారట, అంటే ఒక చైన్ సిస్టమ్ లెక్క. ఒకవేళ వేం నరేందర్ రెడ్డి కలవకపోతే ఫహీం ఖురేషి, రోహిన్ రెడ్డిని కలవాలి. ఇప్పుడు ఇదంతా కాన్పని అని చెప్పి చాలామంది ఏం చేస్తారు తెలుసా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలుస్తారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళకి ఏమైనా సమస్య ఉంటే, ఇబ్బంది ఉంటే డైరెక్ట్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతురట, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వచ్చి కలుస్తురట, ఉత్తమ్ అన్నకే చెప్పుకుంటారట బాధ అంతా. ఇప్పుడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై సంబంధించినటువంటి ఆ శాఖ పైన రేవంత్ రెడ్డి విజిలెన్స్ ఎంక్వైరీ చేయించిండు. అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తుండు, ఏం కథ అని చెప్పి తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి రకరకాల ప్రయత్నాలు చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కోప్పడ్డాడట క్యాబినెట్లోనే, నా శాఖలో నువ్వు ఎందుకు వేలు పెడుతున్నావు, నాకు నీకు సంబంధం ఏంది, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా, నా తెలియకుండా నా శాఖలో ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ చేయించినావు, నేనేం తప్పు చేసినా, అసలు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయింది అనేటటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. ఢిల్లీలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ కూడా ఇచ్చిండట. ఇప్పుడు ఎందుకు ఉత్తమ్ కొత్త సీఎం అనేటటువంటి టైటిల్ తెరపైకి తీసుకొచ్చిన అంటే, చాలామంది అంటున్నారు రేవంత్ రెడ్డి తర్వాత కాంగ్రెస్లో నెక్స్ట్ సీఎం ఉత్తమ్ అంటున్నారు. చాలామంది అంటున్న మాట అదే. ఇప్పుడు ఒకవేళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి దించేస్తే సెకండ్ ఆప్షన్ కాంగ్రెస్లో ఏముందంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆప్షన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీనియర్ లీడరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో వచ్చిన వ్యక్తి, కాంగ్రెస్లో పుట్టి పెరిగిండు, కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తి, అనేకమైనటువంటి పదవులు అనుభవించినటువంటి వ్యక్తి, చాలాసార్లు గెలిచిండు, ఓడిపోయినటువంటి దాఖలాలే లేవు. ఆయన ఏది పోటీ చేసినా గెలిచినటువంటి వ్యక్తి, అద్భుతమైనటువంటి పేరున్నది, ఆయన పైన రిమార్క్ లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అవినీతి చేసినానో, అక్రమాలు చేసినానో, దందాలు చేసిననేటటువంటి ఆరోపణలు కూడా లేవు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తికి నెక్స్ట్ సీఎంగా అవకాశం ఇవ్వచ్చని ఒక పెద్ద చర్చ ఉంది. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి అని ఒకవేళ చర్చ వచ్చినా రాజగోపాల్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి యాక్సెప్ట్ చేస్తాడు, మంత్రులందరూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే మంత్రులందరూ రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నారు, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నారు. ఎమ్మెల్యేలు అయితే అవుట్ రైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సపోర్ట్ చేసేటటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకు చెప్పనా, ఎమ్మెల్యేలకు నిలుస్తలేరు. ఎమ్మెల్యేలకు వాళ్ళ కాన్స్టిట్యున్సీకి పోవాల్సినటువంటి ఏదైతే ఫండింగ్ ఉంటుందో ఫండింగ్ పోతుంది, స్పెషల్ ఫండింగ్ కూడా వస్తలేదు. 10 కోట్లు కూడా రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఫండింగ్ ఇవ్వలేకపోయిండు. ఎమ్మెల్యేలు సఫర్ అవుతున్నారు. ముఖ్యమంత్రిని కలవనికి పోతే ముఖ్యమంత్రి ఇగో మా దగ్గర అంతా ఖాళీగా ఉన్నది, అకౌంట్ చూసుకోమని అకౌంట్ చూపిస్తున్నట్ట. అంటే గిట్లుంది పరిస్థితి. అందుకే చాలామంది ఏదున్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని అడుగుతున్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర పోతున్నారు. ఎందుకు ఉత్తమ్ దగ్గర పోతున్నారు, అది కూడా రీజన్ ఉంది చెప్పనా. ఏంది చెప్పనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్కి బాగా దగ్గర. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తాడు, సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇస్తుంది, ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ ఇస్తుంది, ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఎవరైనా ఉత్తమ్ కుమార్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈజీగా పోయి కలుస్తాడు, ఎందుకంటే చాలా సీనియర్ లీడర్ కదా. ఆయన గతంలోనే పీసీసీగా పనిచేసినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నేత. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డికి హైకమాండ్ యాక్సెస్ ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కంటే నెక్స్ట్ ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాబట్టి ఇప్పుడు చాలామంది ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గరికి పోతురట.
కొంతమంది లీడర్లకు ఒక డౌట్ వచ్చింది, ఏం తెలుసా, రేవంత్ రెడ్డి సీఎం పదవి దించేస్తారేమో అని. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు 10-15 మంది మాకు మంత్రి పదవులు కావాలి అంటున్నారు. ఇప్పుడు ఉన్నాయే 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ 2 మంత్రి పదవులు వేరేటోళ్ళకి ఇస్తే మిగతా వాళ్ళు ఫీల్ అవుతారేమో ఆలోచన కూడా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు 3 సంవత్సరాల గవర్నమెంట్ పూర్తయినాక, అంటే ఇప్పుడు రాబోతున్నటువంటి డిసెంబర్లో డిసైడ్ అవుతారట మరి రేవంత్ రెడ్డిని ఉంచాలన్నా తీసేయాలన్నా. ఎందుకంటే హైకమాండ్ కూడా మస్తుగా సర్వేలు చేయించారట. తర్వాత మీనాక్షి నటరాజన్ మస్తు రిపోర్ట్లు పంపించింది, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి వ్యవహారం ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ఎట్లా పని చేస్తుండే, ఏం కథ అనేది మొత్తం హైకమాండ్కి రిపోర్ట్లు పంపించింది. అసలు మీరు బాగా ఆలోచన చెయ్యి, అప్పట్లో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నాడు, పీసీసీ పదవులు ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఒక్క మాట కేసీఆర్నో కేటీఆర్నో అంటే కథం బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం ఎగబడుతుండే. రేవంత్ రెడ్డి గట్లెట్లంటావు, రేవంత్ రెడ్డి గిట్లెట్లంటావు, రేవంత్ రెడ్డిని చాలాసార్లు అరెస్ట్ చేసిరు, బండి సంజయ్ని అరెస్ట్ చేసిరు, మొత్తం ప్రతిపక్ష పార్టీ లీడర్లను అరెస్ట్ చేసిన దాఖలాలు మనం చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డిని కేటీఆర్ తెచ్చినా, హరీష్ రావు తెచ్చినా, బీఆర్ఎస్ వాళ్ళు తెచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఒక్కరు మాట్లాడే పరిస్థితి లేదు. కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొత్తం సైలెన్స్, ఎమ్మెల్యేలు సైలెన్స్, ఎంపీలు సైలెన్స్, ఎమ్మెల్సీలు సైలెన్స్. రేవంత్ రెడ్డికి బాగా క్లోజ్ ఉండేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా, ఇప్పుడు చామల కిరణ్ అన్న, లేకపోతే దయాకర్ అన్న ఉన్నాడు, వెంకటన్న ఉన్నాడు, బల్మూరు వెంకటన్న, వీళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా మాట్లాడతారు. మిగతా వాళ్ళు మొత్తం ఫెయిల్. ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్షం వాళ్ళు తిడుతున్నప్పుడు, ఒక ముఖ్యమంత్రిని ప్రతిపక్షం వాళ్ళు ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరూ ఎట్లా మాట్లాడాలి, ఎంత అగ్రెసివ్ ఉండాలి, మా సీఎంని ఎట్లా అంటారు, మా ముఖ్యమంత్రి ఎట్లా అంటారు, 10 సంవత్సరాలు మీరు గడివికిర్రా, 10 సంవత్సరాలు మీరేం చేసిరని చెప్పి క్వశ్చన్ చేయాలి కదా కాంగ్రెస్ వాళ్ళు. ఒక్కళ్ళైనా క్వశ్చన్ చేస్తుందా? రేవంత్ రెడ్డి క్లోజ్ ఉండేటోళ్ళు, ఇంకా పదవులు ఆశించేటటువంటి వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా మాట్లాడుతున్నారు అంతే. రేవంత్ రెడ్డి ఇప్పుడు 2-3 విప్ పదవులు ఇచ్చుకున్నాడు, క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చిండు, ఎందుకు ఇచ్చిండు, ఎమ్మెల్సీ పదవులు ఇచ్చుకున్నాడు, ఎందుకు, రేవంత్ రెడ్డికి సపోర్టివ్గా ఉంటారని. రేవంత్ రెడ్డి ఒక టీం తయారు చేసుకున్నాడు. రేవంత్ అన్నకు అంత అర్థమైంది, కాంగ్రెస్ కూడా నన్ను ఎక్కువ రోజులు ఉండేటట్టు లేదు, కాంగ్రెస్ కూడా ఎక్కువ రోజులు ఉంచే పరిస్థితి కనబడతలేదు అని చెప్పి ఒక టీంని కూడా తయారు చేసుకున్నాడు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఏదైనా ఇబ్బంది ఉంటే, ఆపద ఉంటే ఉత్తమ్ కాడికి పోతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆప్షన్ అయింది అందరికీ. ఎందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాడికి పోతారు? రీజన్ ఏంటంటే రేవంత్ రెడ్డి కలుస్తలేడు, మరి మాట్లాడతలేడు, కలిసే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏ బాధ ఉన్నా ముఖ్యమంత్రి కాడికి పోదాం అంటే ముఖ్యమంత్రి కలవకపోతే ఎడిగిపోతారు. ముఖ్యమంత్రి తర్వాత ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్, బట్టన దగ్గర పోయే పరిస్థితి లేదు. బట్టి విక్రమార్క అవుట్ రైట్ రేవంత్ రెడ్డి మనిషి, రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు. మరి కాంగ్రెస్లో మరి రేవంత్ రెడ్డి కలవకపోతే బట్టన దగ్గర పోతే, బట్టన దగ్గర రేవంత్ అన్న దగ్గర ఎక్కడికి పోయినా ఒకటే, రేవంత్ దగ్గర పోయినా బట్టనకి చెప్పినట్టే, బట్టన దగ్గర పోయినా రేవంత్ అన్నకి చెప్పినట్టే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైనల్. కాబట్టి త్వరలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి మార్చే అవకాశాలు కూడా ఉండొచ్చు అనేది వినబడుతున్న చర్చ. ఛాన్సెస్ ఉన్నాయి అంతే. రేవంత్ రెడ్డి మొత్తం మార్చేస్తారా అంటే చెప్పనీకి లేదు. రేవంత్ రెడ్డి వన్ ఓన్లీ ఆప్షన్ కాంగ్రెస్కి ఇప్పుడున్న సందర్భంలో, సమయంలో. కానీ రేవంత్ రెడ్డి వల్ల ఇంకా కాంగ్రెస్కి డ్యామేజ్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు, ఇక రేవంత్ రెడ్డి పైన విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. రేవంత్ రెడ్డి వల్ల మళ్ళీ కాంగ్రెస్ పట్టుమని 20 సీట్లు కూడా గెలిచే పరిస్థితి లేదని హైకమాండ్కి అర్థమైనప్పుడు సెకండ్ ఆప్షన్ ఉత్తమ్. ఎమ్మెల్యేలు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీరు మద్దతు ఇస్తారంటే అవుట్ రైట్ మద్దతు అనేది తయారవుతున్నారు. అవుట్ రైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు, మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డికి అగ్నెస్ట్ ఉన్నాడు. ఇప్పుడు కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాడు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక్కడే. ఒకనొక టైంలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొంతమంది జర్నలిస్టులు అడిగారట, సార్ క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్లో రేవంత్ రెడ్డి మీ పైన కోప్పడ్డాడట కదా, మిమ్మల్ని తిట్టిండట కదా, మీరు ఎక్కువ వేస్తే మీ మంత్రి పదవులు తీసేస్తా, ఏమనుకుంటారు, నేను చెప్పినట్టు వినండి, ఇష్టానుసారంగా వివరించొద్దు, నియోజకవర్గాలలో తిరుగుర్రి, ఏమనుకుంటారు తమాషాలా అని చెప్పి రేవంత్ రెడ్డి మీ మీద కోప్పడ్డాడట, నిజమేనా సార్ అని ఒక జర్నలిస్ట్ అడిగితే ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండట, ఆయననే అడుగురు పోయి అని చెప్పి చెప్పిండట. అంటే అర్థం ఏంది, ఆయననే అడుగురు పోయి అంటే గాయనేది మమ్మల్ని తిట్టేది అన్నట్టు, అంతే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గూగుల్లో కొట్టురి, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఎప్పుడు జాయిన్ అయ్యిండు. ఇప్పుడు మీకు చూపిస్తాగో, మీకు గూగుల్ జెమ్నాయిలో కొట్టి చూపిస్తా ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గూగుల్ జెమ్నాయ్, రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యాడు, ఇగో చూడు, అంటే ఏ ఇయర్లో జాయిన్ అయ్యిండు. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో 2017 అక్టోబర్ 31 రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు. 2017 అక్టోబర్ 31న అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరిండు. అర్థమైంది కదా. 17-18 అంటే సెకండ్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 2018లో. ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మొత్తం రేవంత్ రెడ్డి గట్టిగానే పోరాటం చేసిండు. 2023లో మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి తీసుకొచ్చిండు. అంటే రేవంత్ రెడ్డి ఏం చేసినా మీకే అర్థం కావాలి. ఆ తర్వాత ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డిగా నెక్స్ట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏ సంవత్సరంలో జాయిన్ అయ్యాడు. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 2017 అక్టోబరు
ఆయన ఎప్పుడు 31లో జాయిన్ అయ్యిండు, అక్టోబర్ 31 2017లో. ఇంకో ఉత్తమ్ కుమార్ రెడ్డి 1994 సంవత్సరంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. అర్థమవుతుందా? రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి తేడా. రేవంత్ రెడ్డి చెప్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు వినడు అంటే, రేవంత్ రెడ్డి కంటే సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి కంటే సూపర్ సీనియర్. రాజకీయాలలో అయినా, అనుభవంలో అయినా, దేంట్లో అయినా ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్ఫెక్ట్ సూట్. ఇగో మీకు చూపిస్తా చూడు, ఇగో మీకు కనబడుతూనే ఉంటుంది క్లియర్గా, నాకు తెలిసి అయితే ఇగో చాలా క్లియర్గా చూడండి. ఇగో ఉత్తమ్ కుమార్ రెడ్డి 1994 సంవత్సరంలో అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిండు. రాజీవ్ గాంధీతో పరిచయం అట. ఆ తర్వాత ఉద్యోగానికి రాజీనామా కూడా చేసినట్టు. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసిండు, ఆయన ఆర్మీ ఆఫీసరు. తొలి ఎన్నికల పోటీ 1994 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున కోదాడ నియోజకవర్గం నుండి ఆయన తొలిసారి పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికలలో ఆయన ఓటమి పాలయ్యారట. ఆ తర్వాత టీపీసీసీ పదవులలో ఉన్నాడు. ఆయన చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎంపీగా గెలిచిండు, ఎమ్మెల్సీగా గెలిచిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన చాలా కీలకమైనటువంటి పాత్రలు పోషించినటువంటి వ్యక్తి. ఎప్పటి నుండో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు రాజకీయంలో. రేవంత్ రెడ్డి 2017లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి జాయిన్ అయిందే కాంగ్రెస్ పార్టీలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టి పెరిగి కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. సరే ఒక్కసారి అది కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ ఏ పదవులలో ఉన్నాడు, ఎప్పుడెప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎంపీగా గెలిచిండు, ఎప్పుడెప్పుడు మంత్రి అయ్యిండు, ఎప్పుడెప్పుడు ఎమ్మెల్సీ అయ్యిండు, వివరాలు ఇవ్వండి. ఇప్పుడు చూడండి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించి ఇంకా మీకు డీటెయిల్స్ ఇస్తా. అంటే కొంతమంది అంటూ ఉంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అట్లెట్లుండదు. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఆయనే ఎన్నడూ ఎమ్మెల్సీ కాలేదట, కానీ 6 సార్లు ఎమ్మెల్యే అయిందట ఉత్తమ్ కుమార్ రెడ్డి. 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ. ఏంది అర్థమైంది? 6 సార్లు ఎమ్మెల్యే అంటే ఏంది? ఇక మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇగో 1999 కోదాడ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిండట. ఇప్పుడు ఉత్తమ్ కుమార్ 1999లో. ఇగో రెండోసారి 2004 కోదాడ నియోజకవర్గం నుండి వరుసగా రెండోసారి విజయం సాధించిన ఎమ్మెల్యేగా. మూడోసారి 2009లో నియోజకవర్గం తర్వాత హుజూర్ నగర్కి వెళ్ళిండు. హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే గెలిచిండు 2009లో. నాలుగోసారి 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యే గెలిచిండు. ఐదోసారి 2018లో హుజూర్ నగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆరోసారి 2023లో హుజూర్ నగర్ నుండి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. అయితే 2019లో 18లోనేమో హుజూర్ నగర్ ఎమ్మెల్యే గెలిచిండు. 2019లో ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన 2018లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిండు. 2019లో మళ్ళీ ఎంపీగా పోటీ చేసి కూడా గెలిచిండు. ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్ర. ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్ర. ఒక్కసారి ఓడిపోయినటువంటి దాఖలాలు లేవు ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ఎమ్మెల్యే పదవి ఉండగా ఎంపీగా పోటీ చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచిండు. అది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం. ఇక మొదటిసారి 2012, 2014 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో గృహ నిర్మాణ శాఖ అంటే హౌసింగ్ మినిస్టర్గా పనిచేసిందట. రెండోసారి 2023 ప్రస్తుతం తెలంగాణలో ఇరిగేషన్, ఫుడ్, సివిల్ సప్లై ఆయన పనిచేస్తున్నాడు. ఎప్పుడో మంత్రి పదవి అనుభవించినటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, నేను కాకపోతే కాంగ్రెస్కి ఆప్షనే లేదని రేవంత్ రెడ్డి చెప్తాడు. ఈయన కాదు ఆప్షన్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. హీఈస్ బిగ్ ఆప్షన్. ఆ తర్వాత ఇంకో ఆప్షన్ ఏమున్నది, తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఆయన ఏ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు, ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఎన్నిసార్లు ఏ పదవులలో ఉన్నాడో వివరాలు ఇవ్వండి. గూగుల్ జెమిని అని అడుగుతున్నా. ఇది కూడా మీకు తెలవాలి కదా. రేవంత్ రెడ్డి ఏమో నేను చేయబట్టే కాంగ్రెస్ ఉన్నదని ఆయన అంటాడు. ఇగో దాదాపు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మదీరా నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిండు. ఆ తర్వాత రెండవసారి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి అదే నియోజకవర్గం మదీరా నుండి గెలిచిండు. ఆ తర్వాత మదీరా నుండి 18లో గెలిచిండు. 23లో మదీరా నుండి గెలిచిండు. ఆ తర్వాత 2007 నుండి 9 ఆయన ఆయన నేరుగా ఎమ్మెల్యే కాకుండా 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన తొలి పార్లమెంటు ప్రారంభించిండట. ఆయన ఎమ్మెల్సీ కూడా అయిందట. ఆ తర్వాత చీఫ్ విప్ 2009-11లో విప్పు, 2011-14లో డిప్యూటీ స్పీకరు బట్టి విక్రమార్క. ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ 2015-19, సిఎల్పి లీడరు 1923. ఆ తర్వాత 19 సిఎల్పి. ఇగో సీఎం ఫైనాన్స్ మినిస్టర్ 23. ఇగో ఇది ఆయన ప్రస్తావన. ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యిండు మీకు అది కూడా చెప్తా. బట్టి విక్రమార్క ఎప్పుడు జాయిన్ అయ్యిండు బట్టన్న అంటే
మీకు డీటెయిల్స్ తెలవాలి, ఎందుకంటే చాలామంది రేవంత్ రెడ్డి సూపర్ డూపర్, రేవంత్ రెడ్డి అద్భుతం అని చెప్పి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఇగో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు తన విద్యార్థి దశలోనే అంటే 1980ల నాటి నుండి కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన NSUI ద్వారా కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. అయితే ఆయన ఎన్నికల రాజకీయాల్లోకి అధికారికంగా ప్రవేశించింది మాత్రం 2007 ఎమ్మెల్సీగా మరియు 2009 ఎమ్మెల్యేగా సంవత్సరంలో ఉన్నాడట. అంటే దాదాపు 2007లో ప్రత్యేకంగా రాజకీయాల్లోకి వచ్చిండు. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్, అర్థమవుతుందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియరు రాజకీయాలలో. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎప్పుడు వచ్చిండు? ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 1994లోనే వచ్చిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో. అంటే మీకు అర్థం కావాలి ఇక లెక్క. సో రేవంత్ రెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నిట్లో ఫిట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది ఎమ్మెల్యేలు చెప్తుంది ఇదే, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెరీ సీనియర్, ఆయనకు సీఎం ఇస్తే బాగుంటుందని. చూద్దాం ఏం జరుగుతుంది. సరే రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు, అది కూడా చెప్తాను మీకు. రేవంత్ రెడ్డి ఎన్నిసార్ల ఎమ్మెల్యే ఏం కథ, రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎమ్మెల్యే, రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఎంపీ, ఎక్కడెక్కడ గెలిచాడు, ఎక్కడ ఓడిపోయాడు, రేవంత్ రెడ్డి గురించి వివరాలు ఇవ్వండి. గూగుల్ జెమిని అని అడుగుతున్నా. మరి మీది కూడా చెప్పలేని అంటారు కదా మీరు. రేవంత్ అన్న కష్టపడి ఎదిగిండు, నేను కాదని చెప్పట్లేదు. ఇగో ఒకటోసారి రేవంత్ రెడ్డి 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కొడంగల్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ TDP తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి ఎన్నికలలో కూడా కొడంగల్ నుండి TDP తరఫున రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిండు. 2023లో డైరెక్ట్ కొడంగల్కి ఆయన ఎమ్మెల్యే అయిండు, ముఖ్యమంత్రి అయిండు. 2 సార్లు అంటే దాదాపు 3 సార్లు ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా గెలిచిండు, మల్కాజ్గిరి నుండి ఎంపీగా గెలిచిండు. ఈ 4 సార్లు రేవంత్ అన్న డైరెక్టు ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. పోనీ రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చాడు, ఇది కూడా మనం అడుగుదాం. కాంగ్రెస్ పార్టీలో అయితే ఉత్తమానన్న సీనియర్, వెరీ సీనియర్. ఇగో 2000 సంవత్సరంలో రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చినాడు. అంటే 2001-2లో రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిండట. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ రేవంత్ రెడ్డి కంటే. 1994లోనే ఉన్నాడు ఆయన. అంటే ఏంది అర్థమైంది? మీకే అర్థం కావాలి. ఇక గూగుల్ జెమినిలో నేను చెప్పే లెక్క తప్పు అయితే మీరు చూసుకోరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చరిత్ర ఏంది, రేవంత్ రెడ్డి చరిత్ర ఏంది, బట్టన్న చరిత్ర ఏంది, ఇంకా కాంగ్రెస్లో సీనియర్ లీడర్ ఎంతమంది ఉన్నారనేది చెక్ చేసుకోరు. సో నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి అనేది బలంగా వినబడుతున్నటువంటి చర్చ. చూద్దాం ఏం జరగబోతా ఉందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.